मैं आपके ज़रिए से म्युनिसिपल मिनिस्टर साहब से ये सवाल करना चाह रहा हूँ कि सीवरेज का जो मेन ट्रंक लाइन है सर, ट्रंक लाइन की बराबर उसकी मरम्मत नहीं होने की तरफ से आज मैक्सिमम पोल्यूशन वाटर आ रहा है। खास तौर से गोशामहल और नामपल्ली असेंबली कॉन्स्टिट्यूंसी में 5 साल पहले कुछ प्रोजेक्ट वर्क स्टार्ट किया गया था, मगर आज तक के वो गैप्स फुलफिल नहीं किए सर, जिसकी तरफ से वो जो आप ट्रंक लाइन डाले हैं मेरे हिसाब से टोटली वेस्ट है। जैसा B91 सीवरेज स्टार्टेड फ्रॉम मेहदीपट्टनम टू डुप्लीकेट NIS ट्रंक सीवरेज, द गैप एट नोबल टाकिस एक्स रोड, वो अभी तक नहीं पूरा हुआ सर। दारुसलाम जंक्शन से जामबाग का तक अभी तक पूरा नहीं हुआ सर। और पुतली बोली से जो मेन सीवरेज है रंगमहल का, वो गैप अभी तक पूरा नहीं हुआ सर। हबीब नगर फसलान सर, नोबल टाकिस क्रॉस रोड गैप बिटवीन रेयान होटल टू नोबल टाकिस क्रॉस रोड, वो अभी तक पूरा नहीं हुआ सर। और आर मेन सीवरेज फ्रॉम डुप्लीकेट B1 सीवरेज मेन जामबाग टू किंग कोठी गैप बिटवीन भोगलकुंटा मास टू किंग कोठी, वो अभी तक पूरा नहीं हुआ सर। B7 मेन सीवरेज गैप बिटवीन नामपल्ली बॉम्बे बार टू रेलवे स्टेशन रोड, वो अभी तक पूरा नहीं हुआ सर। MJ मार्केट पेट्रोल पंप का गैप पूरा नहीं हुआ सर। तो मैं आपके जरिए से ये कहना चाहता हूं, आप अगर फर्ज करिए गैप्स फुलफिल करेंगे और तो ये कंप्लीट होगा। और सैयद नगर का जो रिजर्वायर है सर, ये जमाने से बन के रहा है सर, मगर आज तक भी सैयद नगर का रिजर्वायर को कंप्लीट नहीं किया गया सर। तो मेरी आपके जरिए से मिनिस्टर साहब से यह ख्वाहिश है कि ये काम को जल्द से जल्द करिए, ये पुराने पेंडिंग वर्क। इसके अलावा आप डिवीजन 1 डिवीजन 2 जो ओल्ड सिटी में आता है सर, उसमें JNNRM के तहत आप प्रोजेक्ट का काम लिए है सर, वैसे डिवीजन 3 के अंदर भी आपको काम कंप्लीट करना है सर, तो ही जाके पोल्यूशन को कंप्लीट होगा। तो मैं आपके जरिए से ये सवाल कर रहा हूं। मैं సార్ ఇది క్వశ్చన్ అవర్ లాగా లేదు సార్, ప్రస్తుతం అయితే వారు అడిగిన ఇన్ని ప్రశ్నలు చూస్తే మాత్రం ఏదో షార్ట్ డిస్కషనో లేకపోతే ఇంకోట్లానే ఉంది. బట్ ఎనీవే ఐ విల్ ట్రై టు అడ్రస్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ రైజ్ సార్. ఐ గేవ్ ఏమంటారు, అడిగితే సంతోషం, రమ్మంటే అట్లా వస్తాను. మరి ఇప్పుడు చెప్పమంటే ఇప్పుడు చెప్తాను, తర్వాత చెప్తాను, మీ ఇష్టం. మీరు చేసే రిప్లై చేయండి. రైట్ సార్. స్పీకర్ సార్, ఐ గేవ్ అ వెరీ ఇలాబరేట్ రెస్పాన్స్ సార్. అందులో చాలా స్పష్టంగా అన్ని విషయాలు కూడా చెప్పాను అధ్యక్ష. ప్రస్తుతం హైదరాబాద్లో మొత్తం కలిపి చూసినట్టయితే మనకున్న సోర్సెస్ కానీ మనకున్న మొత్తం సిస్టమ్స్ కానీ, ఉస్మాన్ సాగర్ నుంచి ఒక 25 మిలియన్ గ్యాలన్లు, హిమాయత్ సాగర్ నుంచి 15 మిలియన్ గ్యాలన్లు, సింగూరు నుంచి 75 మిలియన్ గ్యాలన్లు, మంజీరా నుంచి 45 మిలియన్ గ్యాలన్లు, కృష్ణా ఫేజ్ 1, 2, 3 కలిపి 270 మిలియన్ గ్యాలన్లు, గోదావరి నుంచి 172, మొత్తంగా మన మొత్తం ఉన్న ఇప్పుడు స్కీమ్స్ అన్నీ కలిపితే అధ్యక్ష 602 మిలియన్ గ్యాలన్ల చొప్పున మొత్తంగా మనకి ఇన్స్టాల్డ్ సిస్టమ్ ఉంది అధ్యక్ష, హైదరాబాద్ వాటర్ సప్లైకి సంబంధించి. అందులో ప్రస్తుతం మనం దాదాపుగా 400 మిలియన్ గ్యాలన్స్ని వినియోగించుకుంటున్నాం అధ్యక్ష. ఒకటి మాత్రం వాస్తవం అధ్యక్ష, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన విషయమే మీరు తీసుకున్నట్టయితే, హైదరాబాద్ మహానగరంలో 3 విషయంలో చాలా అద్భుతమైన ఇంప్రూవ్మెంట్ కనబడతా ఉంది అధ్యక్ష. ఒకటి, పవర్ సప్లై విషయంలో ఈరోజు 1 గంట కూడా కరెంట్ పోకుండా, 1 నిమిషం కూడా కరెంట్ పోకుండా చాలా అద్భుతంగా ప్రభుత్వం విజయం సాధించింది అధ్యక్ష. వాటర్ సప్లైకి సంబంధించి ప్రతి సంవత్సరం ఎండాకాలంలో హైదరాబాద్లో కుండల ధర్నాలు, కుండలతో ప్రదర్శనలు, పోటీలు ఉండే అధ్యక్ష ప్రతిపక్ష పార్టీలకి. ఆ పని కూడా వాళ్ళకి లేకుండా చేసాం అధ్యక్ష. పూర్తి స్థాయిలో ఈరోజు వాటర్ సప్లైని కూడా బ్రహ్మాండంగా చేయడం వల్ల పవర్ సప్లై కానీ, వాటర్ సప్లై కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఈ 3 విషయంలో కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. కాబట్టే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు 150లో 100 సీట్లు టీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టారనే విషయాన్ని గౌరవ పెద్దలకు నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ 3లో మెరుగుదల లేకపోతే, ఇంప్రూవ్మెంట్ లేకపోతే, ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నీ మీరు ఏవైతే ఏకరువు పెట్టారో అవన్నీ ఉన్నాయి, కాదనట్లేదు. అందులో కొన్ని లెగసీగా వచ్చినాయి, కొన్నిటిని కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము, ఇవన్నీ ఉన్నాయి. ఓల్డ్ సిటీలో కూడా చాలా చోట్ల బ్రహ్మాండమైన ఆదరణ టీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్లో కూడా వచ్చింది అధ్యక్ష. అది కూడా పెద్దలకు గుర్తు చేస్తాము అధ్యక్ష. నేను చాలా వివరంగా సమాధానం చెప్పాను అధ్యక్ష, కానీ చాలా అన్చారిటబుల్ రిమార్క్స్ విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటింగ్ కమింగ్ ఫ్రమ్ మై ఫ్రెండ్ ఓవైసీ సార్. మాకు పట్టించుకోవట్లేదు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎంత ఖర్చు పెట్టారని అడిగారు, బడ్జెటరీ సపోర్ట్ ఎంత ఇస్తుంది ప్రభుత్వం అని అడిగారు, చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మొత్తం ఈరోజు
ఇంతకుముందు నేను చెప్పినట్టు దాదాపుగా 400 MGDల వాటర్ సప్లై ప్రస్తుతం జరుగుతూ ఉంది అధ్యక్ష. మొత్తం హైదరాబాద్లో 9,02,000 కనెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. మొత్తం లెంత్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మెయిన్స్ తీసుకుంటే 1,200 కిలోమీటర్లు, డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్ తీసుకుంటే 8,000 కిలోమీటర్లు, మొత్తం వాటర్ సప్లై నెట్వర్క్ మొత్తం లెంత్ తీసుకుంటే హైదరాబాద్లో 9,251 కిలోమీటర్లు అధ్యక్ష. ఇందులో ఇవి మాత్రమే కాకుండా ఇప్పుడు మనకున్న సిస్టమ్స్ మాత్రమే కాకుండా బోర్వెల్స్ ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, అందులో 3,331 బోర్వెల్స్ ఉన్నాయి అధ్యక్ష. అందులో మనం కేవలం 710 వాడుతున్నాం పవర్ బోర్స్. ఇవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. వీటితో పాటు ట్యాంకర్లు దాదాపు 1080 ట్యాంకర్లు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు నడుపుతా ఉంది. డైలీ యావరేజ్ ట్రిప్స్ తీసుకుంటే ట్యాంకర్లది 7,880 ట్యాంకర్ ట్రిప్స్ కూడా ఎవ్రీడే చేస్తా ఉన్నాం అధ్యక్ష. తద్వారా ఓవరాల్గా మొత్తంగా ఈరోజు మనం నగరంలో సంతృప్తికర స్థాయిలో వాటర్ సప్లై ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టే ఇందాక నేను చెప్పినట్టు ప్రభుత్వానికి ప్రజల మద్దతు కనబడతా ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, పైప్ లైన్ ఎంత రీప్లేస్ చేయాలని అడిగారు, నేను చాలా సవివరంగా సమాధానం చెప్పాను, అయినా కూడా మళ్ళీ చెప్తా ఉన్నా అధ్యక్ష. 991 కిలోమీటర్లను కోర్ సిటీలో 991 కిలోమీటర్ల పైప్ లైన్ రీప్లేస్ చేయాలి అని 2009లో అప్పుడు తేల్చారు అధ్యక్ష. దానిలో మరి 476 కిలోమీటర్లను 2009 to 13 476 kilometers have been replaced. So that left with us about 515 kilometers, sir. ఆ 515 కిలోమీటర్లలో మరి మొత్తం జిహెచ్ఎంసీని కనుక తీసుకున్నట్టయితే ఈ 515 ప్లస్ కోర్ సిటీని ప్లస్ మిగతాది కలుపుకుంటే ఇంకొక 819 కిలోమీటర్లు, అనదర్ 819 kilometers, sir. So ultimately in the entire GHMC area including core city, the amount of pipeline that needed to be replaced, sir, was about 1,334 kilometers. Out of which, sir, from 2014 to 16, we have replaced about 178 kilometers, sir. And balance, sir, about 1,156 kilometers is to be replaced. I think even in this 1,156 kilometers, most of it is in the peripherals, sir. The hardcore loan that we have taken, we are going to cover nearly 700 kilometers. To be precise, 691 kilometers out of this 1,156 will be covered through the hardcore scheme, sir. Now that leaves us with about 465 kilometers that needs to be replaced, sir, which will cost us about 2 crores, sir. That also I have given in my reply, sir. Now, sir, budgetary support that needs to be provided. That was asked by honorable members, sir. Sir, from 2009 to 2014, when the Congress government was in place, the entire 5 years, the amount government gave to HMWSSB is only rupees 377 crores. But after Telangana government has assumed office, from 2014 to 2016 December, sir, we have already supported 261, we already gave assistance of 261 crores of rupees. That is what I would like to put on record, sir. The other thing I also want to mention, sir, what are the works sanctioned from 2014 and Adhikar Adhyaksha budget lo? Adhyaksha, so far, we have sanctioned nearly 7,624 works in the last 2 years, sir. Total estimated amount is about 448 crores, sir. Sir, currently, sir, HMWS makes about 93 odd crores per month on an average in terms of revenue, sir. Now, out of which their expenditure, sir, is nearly about 115 crores, sir. Now, government is filling that deficit. Government is taking it upon itself to ensure that this deficit is taken care of also, sir. Otherwise, the board cannot survive. In fact, one of the very important questions that was also raised, sir, is with respect to, sir, మొత్తం కావాలంటే నాకు డీటెయిల్స్ आप कोर सिटी के बारे में पूछे, कॉन्स्टिट्यूएंसी के बारे में पूछे, वो भी बोलो तो मैं बोल देता हूँ. Sir, in works sanctioned also, sir, which I just mentioned, 7,624 works, 448 crores. Sir, I would like to go on record and say that for Bahadurpura, sir, the total number of works sanctioned in 14-15 and also in 15-16, sir, is in 14-15 we sanctioned 172 works, sir. In 15-16 we sanctioned 181 works, sir. And in 16-17 also another 46 works have been sanctioned, sir. Chandrayan Gutta, 135 works in 2014-15, 2015-16, 105 works, in 16-17, 65 works, sir. In Charminar, 122 works in 14-15, 88 in 15-16, and also 32 works in 16-17, sir. In Maheshwaram, Malakpet, Yakutpura, if you want me to go on, sir, I have 24 constituencies. You had a very elaborate, questions you asked. So therefore, sir, my request is, this government has been committed. In fact, we've improved water supply significantly. Yes, there are still areas to be covered. There are uncovered areas. There are issues to be tackled. I understand, sir. But definitely we are seized of the matter. So the other thing I also wanted to point out, sir, with respect to reservoirs. Sir, reservoirs lo, mari, మనం చూసినట్టయితే
దాదాపుగా మీరు నార్త్ ఆఫ్ మూసీ తీసుకుంటే పాటిగడ్డలో కానీ, నారాయణగూడలో కానీ, చిల్కల్గూడలో కానీ, షేక్పేట్లో కానీ, ఆసిఫ్ నగర్లో కానీ, తట్టిఖానా కానీ, అల్లాబండాలో కానీ మొత్తం ఒక 7 రిజర్వాయర్లను పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు ఓల్డ్ సిటీయే తీసుకుంటే, సౌత్ ఆఫ్ మూసీ తీసుకుంటే మీరాలం, ఆస్మాన్గఢ్, బండ్లగూడ, చెంచల్గూడ, మైసారం, రియాసత్ నగర్, బార్ఖాస్ ఇవంతటా కూడా మనం కంప్లీట్ చేసాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు ముంతాజ్ ఖాన్ గారు అడిగినట్టున్నారు అధ్యక్ష, బాల్సెట్టి ఖేత్ రిజర్వాయర్ గురించి అడిగారు అధ్యక్ష. ఇది మార్చ్ 2017 కల్లా పూర్తి చేస్తాం అధ్యక్ష. దాంతోపాటు సంతోష్ నగర్ రిజర్వాయర్ అడిగారు అధ్యక్ష, అది కంప్లీట్ అయింది, దానికి నీళ్ళు ఆల్రెడీ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు ఇంకా చాలా ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. మరి పైప్ లైన్స్ ఎన్ని రీప్లేస్ చేశారని అడిగారు, మరి హడ్కో ప్రాజెక్టులో ఏమేం చేస్తున్నారని అడిగారు. లక్ష్మణ్ గారు అడిగారు అధ్యక్ష, హడ్కో ప్రాజెక్టులో మరి పెరిఫెరల్ ఏరియాస్లో ఏం చేస్తున్నారని అడిగారు అధ్యక్ష. పెరిఫెరల్ ఏరియాస్లో దాదాపుగా కొత్తగా ఏవైతే 11-12 మున్సిపాలిటీలు మనకు మర్జ్ అయినాయో జిహెచ్ఎంసీలో 56 రిజర్వాయర్లను కొత్తగా దాదాపు 265 MLD కెపాసిటీతో నిర్మిస్తా ఉన్నాము. అదే రకంగా 2500 కిలోమీటర్ల కొత్త పైప్ లైన్ కూడా మనం ఈ 1900 కోట్ల ప్రాజెక్టులో భాగంగా అయిపోతా ఉన్నాం అధ్యక్ష. తద్వారా అక్కడ ఎంతైతే రిజర్వాయర్ సామర్థ్యం అవసరమో అది కూడా మనం తప్పకుండా ఈ కార్యక్రమంలోనే చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఇక ఓల్డ్ సిటీస్ విషయానికి వస్తే అధ్యక్ష, మరి ఇందాక నేను చెప్పిన ప్రాజెక్ట్ గురికే చెప్పలేదు అధ్యక్ష, అమౌంట్ గుర్తగానే చెప్పలేదు. ప్రాజెక్ట్ కాస్ట్ దాదాపుగా ఓల్డ్ సిటీలో మనం తీసుకున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా 232 కోట్ల 22 లక్షలు మనం ఖర్చు చేశాం అధ్యక్ష. అందులోంచి ఇప్పటికే ఒక 140 కోట్ల రూపాయల బిల్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. ఇందులో మీరు చూసినట్టయితే మనం ఇందాక అనుకున్నట్టు మైసారం, బండ్లగూడ, బార్ఖాస్, అదే రకంగా మీరాలం, సంతోష్ నగర్, చెంచల్గూడ, ఆస్మాన్గఢ్ ఇవన్నీ ఏరియాస్లో కూడా వర్క్స్ అయితే కంప్లీటెడ్ కానీ లేదా ఇన్ ప్రోగ్రెస్లో కానీ ఉన్నాయి అధ్యక్ష. దాంతో పాటుగా అధ్యక్ష సివరేజ్ లైన్స్ గురించి కూడా అడిగారు అధ్యక్ష వారు. సివరేజ్ లైన్స్ విషయంలో కూడా నేను వారికి చెప్తా ఉన్నాను అధ్యక్ష. దాదాపుగా ఓల్డ్ సిటీలోని మరి చాలా జోన్స్లో నౌ అబౌట్ మోర్ దెన్ 1200 crores of worth projects are currently identified to lay the trunk sewers in old city alone. We will take these up, sir. In fact, we all know for a fact, sir, out of the 1400 MLD of sewage that is generated today in Hyderabad, only half of it is treated, sir. Only 670 MLD is treated. Now the remaining, sir, we are contemplating building STPs and we are also seized of the matter. Sir, my only request through you to the honorable members, sir, is we've been talking to them individually, we've been talking to them separately also, sir. My request is HMWS, the other important question that was raised, sir, is with respect to non-revenue water. Transmission losses entunnai, non-revenue water entundani kuda adigaru adhyaksha. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో దాదాపు 40% NRW ఉంది అధ్యక్ష. దాన్ని సిగ్నిఫికెంట్గా తగ్గించేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నాన్ రెవెన్యూ వాటర్లో చాలా రకాలు ఉన్నాయి అధ్యక్ష. నాన్ రెవెన్యూ వాటర్లో ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి, కొన్ని కనెక్షన్లు నుండి కట్టని వాళ్ళు ఉంటే అవి ఉంటాయి. మీటర్లు లేవు అధ్యక్ష చాలా చోట్ల. 9 లక్షల కనెక్షన్లు ఉన్నాయని మా దగ్గర లెక్క ఉంటే కేవలం 160,000 మీటర్లు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి 160,000 మీటర్లను మీటర్లు పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం. అవసరమైతే ఈ కమర్షియల్ కనెక్షన్స్ పేరు మీద కొంతమంది డొమెస్టిక్ ఏవైతే పెట్టుకుని ఉన్నారు, కమర్షియల్ కనెక్షన్స్ యాక్చువల్లీ అవి కమర్షియల్ అయినప్పటికీ డొమెస్టిక్ టారిఫ్ కడతా ఉన్నారు, వాటిని గుర్తిస్తా ఉన్నాం. మొత్తంగా పెంచే ప్రయత్నం అంటే NRWని 40% నుంచి 20%కి తగ్గించేదానికి చాలా సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నాం. అల్టిమేట్గా ప్రభుత్వ గోల్ ఒకటే అధ్యక్ష, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ should be a self-sufficient body. In fact, it should be a surplus body. With the kind of water supply it is taking up, with the kind of services it is providing, with the kind of outreach it has. Sir, today we have expanded the gambit of Hyderabad Metro Water Supply. Sir, now entire area within Outer Ring Road will be covered, will be taken care of by Hyderabad Metro Water Supply. Sir, so the government is seized of the matter to ensure that quality water supply and quality sewage is provided to the entire city of Hyderabad, sir. మాకు ఓల్డ్ సిటీ న్యూ సిటీ అనే వ్యత్యాసం కానీ డిస్క్రిమినేషన్ కానీ మాకు లేదు. ఆంధ్ర తెలంగాణ అనే పంచాయతీలు లేవు అధ్యక్ష. తెలంగాణ కోరుకున్నాము, వచ్చింది. ఇంకా కూడా వారు ఆ రకంగా మాట్లాడడం భావ్యం కాదు. నేను అనేదల్లా ఒకటే అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, హైదరాబాద్లో ఎవరు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నా వారిని తెలంగాణ బిడ్డలుగానే గుర్తిస్తామని చెప్పాము. అదే నినాదంతో జిహెచ్ఎంసీకి వెళ్ళాము. ఓల్డ్ సిటీతో సహా అంతటా కూడా చరిత్రలో ఏనాడు లేని విజయాన్ని నమోదు చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి దక్కుతుందని గుర్తు చేస్తున్నాను. నా క్వశ్చన్ ఇప్పుడు అక్బరుద్దీన్ గారు ఇప్పుడు ప్లీజ్ యూ హావ్ టు కోఆపరేట్. నౌ క్వశ్చన్ నంబర్ 1973 మినిస్టర్ ఫర్ ప్లీజ్ హోల్డ్ ఆన్ sir, if the honorable member so desires, sir, if the honorable member so desires, sir, he is answering sir, speaker sir, जनाब ओवैसी साहब सुन तो लीजिए sir, सुन तो लीजिए sir, you sir, my request to you is
क्वेश्चन आवर बोले तो एक क्वेश्चन पे एक आवर नहीं साहब, क्वेश्चन आवर बोले तो अरे सर 10 questions to go. My request is, sir, I am ready to answer, provided the speaker permits, I am ready to answer. No. But if you No, come in the some time other is- form, I'll be more happy to discuss at length. Each and every issue can be discussed. See, Sir, why is you this up? know the importance of other. My request to you, sir, is, sir, through you to the honorable member is, sir, we've already taken 45 minutes for one question. If he wants more detailed responses, we'll have to give the entire question hour to just this one question, sir. So I request the honorable member to come in some other form, sir. We'll be more than happy to respond, sir.